కార్మికుల కోసం పెట్టింది, పదవుల కోసం లేకపోతే దానికోసం కాదు. మనందరి కష్ట నష్టాలు వీళ్ళు వర్క్ లిస్ట్ ఏదైతే ఉన్నారో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసిన సార్ అందరూ వర్క్ చేసిన వాళ్ళే. మీ యొక్క కష్ట నష్టాలు మన కుటుంబం యొక్క ఏజ్ మీ అండగా ఉంటుంది. నేను నిలబడి ప్రతి దానిలో భాగస్వామ్యం అవుతుంది. జర్నలిస్టులకు సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్ రావాల్సిన వాటి గురించి వాళ్ళు గవర్నమెంట్ ఏదో చేస్తారు కాకుండా మన సంస్థ పక్షాన కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలి. మన కళ్ళలో మనగా చూసుకునే ఉద్దేశంతో ఈ సంస్థ ఆవిర్భవించింది. సో మీరందరూ ఇప్పుడు ఈరోజు ఏదైతే స్కూల్తో మీరు మెంబర్షిప్ తీసుకొని వచ్చారో అదే స్కూల్తో దీని కంటిన్యూషన్ జిల్లాలో అంటే రాష్ట్రంలోనే అగ్రగామి మామూలు సైలెంట్ నాయకత్వం మీరు అందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి ముందుగా తెలిసేనా ఏ మలుపున ఏమున్నదో, మరి ముందుగా తెలిసేనా వేసే ప్రతి అడుగు మరి చూడదుగా వెలుగు, అయినా ముందడుగు వేయడమేగా పరుగు, ప్రతి దెబ్బకు నిబ్బరమై నిలబడితే చాలు, నీ నొప్పులే గొప్పలుగా పలుకవ జేజేలు, విజయం నీదే లేరా ఏనాటికి, నిజం మాటికి సందేహం దేనికి, ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది, అదుపొటు లేకపోతే జీవితమేముంది, పోను పోను దారి ఉంది ముందుకు పోగా ఊపిరుంది, చీకటైన దారుల్లోనే ఎక్కువ వస్తుంది. మనసులో అంత పెరిగిపోయింది. మన ముందు ఒక మాట ఎక్కువ మాట మాట్లాడుతున్నారు, మనిషికి అర్థం అయిపోయింది. చిన్న మాట ఏది నీ సొంతమనుకోకురా, దేనికి బానిసైపోకురా, ఏది నీ సొంతమనుకోకురా, వ్యర్థమైనది మనిషి స్వార్థమేరా, దాన్ని లొంగదీసిన జన్మ ధన్యమేరా, ఏది నీ సొంతమనుకోకురా, దేనికి బానిసైపోకురా, ఏది నీ సొంతమనుకోకురా, కాదురా ఈ దేహము శాశ్వతం, ఏ క్షణం అంతమములో జీవితం, నింగినేల గాలి నీరు నిప్పు అనుభవించుగాని ఆస్తులను, నింగినేల గాలి నీరు నిప్పు అనుభవించుగాని ఆస్తులను, వ్యసనమ్యామో జీవితం విసిగి వ్యర్థమని తెలుసుకొని వేశారేమన, భగ్నమైన బతుకు నష్టమైన తనువు, భగ్నమైన బతుకు నష్టమైన తనువు, విశ్వమందిరించే విశ్వదావీరా, ఏది నీ సొంతమనుకోకురా, దేనికి బానిసైపోకురా, ఏది నీ సొంతమనుకోకురా, విశ్వదేశాలనే గడగడాలాడించి రక్తపాతాలతో రాజాలను ఆక్రమించి, అలెగ్జాండరు దండయాత్ర జెండెత్తి ప్రపంచాన్ని తన గుప్పిట్ల బంధించి, గుక్కెడు నీలేక గుండె గొంతు కలెండి దిక్కుముక్కు లేక కనుయలేదా, ఏది నీ సొంతమనుకోకురా, దేనికి బానిసైపోకురా, ఏది నీ సొంతమనుకోకురా, పెరుగుతున్న కొద్ది తరుగుతుందా ఇష్యు, తెలియకుండానే కరిగిపోతుంది వయసు, పెరుగుతున్న కొద్ది తరుగుతుందా ఇష్యు, తెలియకుండానే కరిగిపోతుంది వయసు, గతకాలం ఒకసారి తిరిగేసి చూసుకో, కాటికి నిన్ను మోసే నలుగురిని గెలుచుకో, కాటికి నిన్ను మోసే నలుగురిని గెలుచుకో, అంతిమాయాత్రలో అంతమగు బంధము, వెంట నడిచేవారు ఎందని బలగము, వెంట నడిచేవారు ఎందని బలగము, ఏది నీ సొంతమనుకోకురా, దేనికి బానిసైపోకురా, ఇది నీ సొంతమనుకోకురా, కాదురా ఈ దేహము శాశ్వతం, ఏ క్షణం అంతమౌనో జీవితం. మీ మిత్రుడు కుమార్
చాలా సంతోషకరమైన వాతావరణం. నెక్స్ట్ వేదికపై ఉన్న పెద్దలకి మీకు ముఖ్యంగా టీఏజేఎఫ్ గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రాష్ట్రం అయిపోయినా కానీ మనం యూనియన్లు చాలా చూస్తున్నాం. గతంలో ఏ యూనియన్ ఎలాంటి హామీలు ఇచ్చింది జర్నలిస్టులకి, ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న జర్నలిస్టులకి ఏం జరిగింది అనేది ఇక్కడ ఉన్న మీ అందరి మనసులకు తెలుసు. ఈరోజు పెద్ద పెద్ద యూనియన్లు అంటే చాలా ఏళ్ల క్రితం స్థాపించబడిన యూనియన్లు ఎంత మేరకు సహాయపడ్డాయి జర్నలిస్టులకు అనేది కూడా మీరు గ్రహించుంటారు. మీరు టీఏజేఎఫ్ ఒక ఆశతో వెన్నుదన్నుగా ఉంటుందని, మాకు న్యాయం చేస్తుందని మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. కానీ ఈ టీఏజేఎఫ్ బలం అనేది ఇందులో ఉన్న పూర్తి స్థాయి కార్యవర్గం అనుకోండి, జిల్లా స్థాయి నాయకత్వం నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకత్వం కూడా అందరూ కూడా జర్నలిస్టులుగా పనిచేసి ఎలాంటి సాధక బాధకాలు ఉంటే పూర్తి స్థాయిగా అనుభవం ఉన్నవారు. మనం రాష్ట్రం వచ్చినాక ప్రతి చోట వినిపించేది ఏంటి? సంక్షేమం, జర్నలిస్టులకు సంక్షేమం జరుగుతుంది, జరగబోతుంది అనే ఒక నినాదం. కానీ ఏం జరుగుతుందో మీరు ఇప్పటికే గ్రహించుతారు. సో ఇక్కడ టీఏజేఎఫ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకి, ఈ యొక్క ఫెడరేషన్ నమ్ముకొని వచ్చిన వాళ్ళకి తప్పనిసరి మనకు వీలైనంత న్యాయం సంక్షేమ రూపంగా కానీ వృత్తిపరంగా కానీ వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదడులను గ్రహించి తప్పనిసరిగా మేము ఉన్నాము అని తెలియపరచడమే మా యొక్క టీఏజేఎఫ్ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మనకు వర్కింగ్ ప్రెసిడెంట్ తనుగుల జితేంద్రరావు గారు చిన్న స్థాయి అంటే కింది స్థాయి నుండి నేషనల్ లెవెల్ వరకు, జాతీయ స్థాయి వరకు ఆయన ఉన్నతమైన మీడియా సంస్థలలో పనిచేస్తున్నారు. ఆయనే ఒక సేవా దృక్పథం, మానవీయ కోణంలో ఇప్పటికే ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరికైతే ఒక అవసరం ఉంటుందో, తన వృత్తిపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే తనకు ఎంతగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేవలం మన జర్నలిస్ట్గా కాకుండా సాటి మానవులకు, ఇంతకుముందు అబ్దుల్ రజాక్ పాట పాడాడు, మానవత్వం అంటే ఏంది, జర్నలిస్ట్ అంటే చక్కటి సందేశంతో మనందరినీ తెలియపరచుడు ఒక పాటలు. ఆ పాటలో ఉన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు నుండే మన తనుగుల జితేంద్రరావు గారు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మొన్న మన కోవిడ్లో కూడా తన సొంత ఖర్చులతో ఒక ప్రాంతం అని కాదు అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రాథమికంగా శానిటైజర్లు ఇచ్చిండ్రు, మాస్కులు ఇచ్చిండ్రు, ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే నేను ఉన్నాను అని చెప్పి కూడా అందరికీ హామీ. అదే కాకుండా టీఏజేఎఫ్ కరీంనగర్లో మొదటి సభ నిర్వహించడంతో కొంతమందికి ఆ రోజు ఆ సభలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓపెన్గా ఒక హామీ ఇవ్వడమైంది. జర్నలిస్టులు చాలా అవస్థలో ఉన్నారు, పోలీస్ స్టేషన్లో అనుకోండి, ఇతరత్ర పనిచేసే ప్రదేశాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు కనుక ప్రతి ఒక్కరిని వెన్నుతట్టి మేమున్నాము అని హామీ ఇస్తూ ప్రతి ఒక్క గ్రామ స్థాయి, మండల స్థాయి, అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో మన టీఏజేఎఫ్ని విస్తరింపచేసి 24/7 అంటే 24 గంటలు మీకు ఏ ఆపద వచ్చినా వృత్తిపరంగా మేము తప్పనిసరి ఆదుకుంటామని చెప్పి మా యొక్క పూర్తి స్థాయి స్టేట్ బాడీ ఒక నిర్ణయం రావడం జరిగింది. అందులో ఎలాంటి భేదం లేకుండా తప్పనిసరి మీ అందరికీ మేము విన్నట్టు ఉంటామని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇందులో భాగంగా మన తనుగుల జితేంద్రరావు గారు ప్రెసిడెంట్ ఇనిషియేటివ్స్ కొనండి అంటే కొన్ని యాక్షన్లు తీసుకురావాలని చెప్పి అందరికీ ఒక యాక్సిడెంట్ పాలసీ అనేది వర్తింప చేసేట్టుగా ఆయన ఒక రచన చేశారు. దాంతోపాటు మొదటి దశలో ఎవరెవరైతే మనం ఎన్రోల్మెంట్ చేసుకుంటామో వాళ్ళందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి తప్పనిసరి మేము ఇవ్వదలుచుకున్నామని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ టైం, మనం లైఫ్ టైం ఆయన ఈ యొక్క వరం అనుకోండి, సహాయం అనుకోండి, అది చేయడానికి నిశ్చయించుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వృత్తిపరంగా డాక్టర్కు ఒక యాప్రాన్ ఉంటుంది, వకీల్కు ఒక యాప్రాన్ ఉంటుంది, ఒక
గౌన్ ఉంటుంది బ్లాక్ది, అదొక ఇండికేషన్ వకీలు డాక్టర్. కానీ మన విలేకరికి ఒక డ్రెస్ అనేది లేదు. ఆ డ్రెస్ అనేది కూడా ఒకటి మనం రూపకల్పన చేసి ఆ డ్రెస్ కూడా మన టీఏజేఎఫ్ ఉన్న ప్రతి మెంబర్కి అందజేసే విధంగా కూడా పూర్తి స్థాయిగా ఆయన కృషి చేస్తున్నారు. రెండోది, అక్రిడేషన్ అనేది ఒక ఆయుధం అనుకుంటున్నారు. నిజానికి అది ప్రభుత్వం క్రియేట్ చేసిన ఒక ఇమేజ్. ఏమని అక్రిడేషన్ ఉంటేనే ఒక వివక్షకు రైతున్నారు. సీనియర్స్ మాత్రమే అక్రిడేషన్ ఉంది, జూనియర్ పనికిరాదు, సెకండ్ క్లాస్ సిటిజన్స్ కింద చూస్తున్నారు. ఆ వివక్షను కూడా దూరం చేయాలంటే టీఏజేఎఫ్ కార్డే ఒక అక్రిడేషన్ కార్డుగా దాన్ని ఆయన డిజైన్ చేయడం. డిజైన్ అంటే ఆ అక్రిడేషన్ కార్డు ఒక పాస్పోర్ట్, ఒక వీసా లాంటిది అన్నట్టు. అంటే దీంట్లో సాటి జర్నలిస్టులు ప్రభుత్వం ఏమిస్తుందో అది మేము ఇస్తున్నాం. ఒక సంస్థ ఇచ్చింది అంటే మీరు పూర్తి స్థాయిగా దీన్ని గుర్తించాలి, ఇది ఈక్వల్ టు ద అక్రిడేషన్ అని చెప్పి కూడా ఒక నిర్వచనాన్ని క్రియేట్ చేసింది. ప్రభుత్వానికి సందేశాన్ని ఒక పద్ధతిగా ఒక జ్యుడిషియరీగా ఒక సాంప్రదాయకంగా ఒక న్యాయబద్ధంగా కూడా మన ప్రభుత్వం నుండి మీరు ఎలాంటి వ్యయం వెచ్చించకుండా మేము ఇస్తున్నాం సెల్ఫ్గా. కాబట్టి మీరు గుర్తించి మా జర్నలిస్టులు టీఏజేఎఫ్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అని మీరు తప్పనిసరిగా గుర్తించాలని చెప్పి ఒక కానూన్, ఒక నియమాన్ని కూడా తీసుకురావడానికి పూర్తి స్థాయిగా మిత్రులందరిగా పనిచేస్తున్నారు. ఇది నిజంగా తప్పనిసరి మన కళలు నెరవేరుతాయి. మీరందరూ కూడా సెక్యూర్గా భద్రతగా ఉండే విధంగా కూడా టీఏజేఎఫ్ అనుబంధంగా పత్రికల ఓనర్స్ ఉన్నారు. దీంట్లో మీకు ఉద్యోగ భద్రత లేకుంటే మేము మిమ్మల్ని ఆహ్వానించి పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి కూడా టీఏజేఎఫ్ పూనుకుందని చెప్పి మీకు మీరు నిర్భయంగా మీ డ్యూటీలు నిర్వర్తిస్తూ అందరితో ఒక స్పెషల్ ఐడెంటిటీ గుర్తింపు. టీఏజేఎఫ్ అంటే ఒక సైనికుడు, ఒక జర్నలిస్టు, ఇంతటి కాన్ఫిడెన్స్ తోటి ముందుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టీఏజేఎఫ్ తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించిన నేషనల్ టీఏజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర నాయకత్వానికి మరియు మహబూబాబాద్ జిల్లా టీఏజేఎఫ్ జిల్లా అధ్యక్షులు మరియు నాతోటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన నాతోటి జర్నలిస్టు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాను. విషయం ఏంటంటే ఎక్కడ కూడా జర్నలిస్టులకు మనకంటూ ప్రతి ఒక్కొక్క ఉద్యోగికైనా ఒక డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకు ఒక అండగా ఉంటుంది. దానికి మన జర్నలిస్టులకు ఎక్కడ కూడా ఏదైనా ఒక మనం అవినీతిని బయటికి తీసినప్పుడు, ఏదైనా ఒక వార్త రాసి ఆ కథనాన్ని బయటికి మనం తీసుకొచ్చినప్పుడు మన పైన అక్కడక్కడ దాడులు జరుగుతాయి. కొంతమంది యూనియన్ల పేర్లు చెప్పుకొని రాజకీయ నాయకులకు, కొంతమంది వ్యక్తులకు వాళ్ళు ప్రోత్బలంతో ఉంటూ మనకు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన, ఎక్కడ ఏం జరిగినప్పుడు వారికి మన అల్లుడు మన వెంట ఎవరు ఉండకపోవడం చాలా దారుణం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ముందు తీసుకొస్తూ నేటికి ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుందో ప్రతిదాన్ని మనం ప్రజలకు తీసుకెళ్తూ వారికి మనం చేదోడు వాదోడుగా ప్రతి దాంట్లో మనం ముందుంటూ మనం ముందుకెళ్తాం. దానికి ఒక యూనియన్ కావాలి. మనం అంటూ పోరాడితే ఒక సైనికుడి వల్ల ఏది కాదు, కొంతమంది వ్యక్తులు కలిసి ఒక కుటుంబంగా ఏర్పడి దాని ద్వారా మనం పోరాడితే మన హక్కులు, మనకు ఉన్నటువంటి సమస్యలు, మనకు జరుగుతున్నటువంటి ఎక్కడ ఏం జరిగినా వాటిని ప్రశ్నించే కాలం ఉండాలి. దానికే ఒక యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు మిగతా నేను వేరే ఒక యూనియన్ ఉండే, నేను అందులో ఒక 60 నుండి 80 మందిని నేను జాయిన్ చేయించిన, నా సభ్యత్వాలు అందరికీ ఇచ్చిన. కాకపోతే ఏంటంటే సైడ్లో ఒక కమిట్మెంట్ వ్యక్తి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎవరికి ఎక్కడ ఏ ఆపద జరిగినా అన్నా తమ్ముడా నేను ఉన్నా అంటే ఉంటే ఆయనే కార్యక్రమం వస్తాడు మనకి. ఒక యూనియన్నే పక్కన పెట్టి మొన్న కమిటీ చేసినా కూడా నాకు కొంత ఫోన్లు వచ్చినా కూడా ఎవరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు. నాకు వేరే నా యొక్క ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోతున్నా, మీరు ఎవరు నేర్చుకోమని అప్పచెప్పి
అడిగి పోయింది 80 మందిలో 12 మంది మాత్రమే పోయారు. ఆ 12 మంది కూడా ఎవరు కూడా ఎక్కడ పోయి ఒక అధికారి దగ్గర పోయి ఒక రాజకీయ నాయకుల దగ్గర పోయి ప్రశ్నించలేదు, అడగలేదు, ఏం జరిగిన వాటిని ఎదుర్కోలేదు. అలాంటి వ్యక్తులతో యూనియన్తో మనం సత్సంబంధం పెట్టుకొని మన జర్నలిజాన్ని ఇంకా దిగజారు తప్ప మనకు గౌరవం ఉండదు. కాబట్టి సైలెంట్గా ఫోన్ చేసి అక్కడ ఇట్లా ఒక టీఏజేఎఫ్ ఇట్లా యూనియన్ ఉన్నది అంటే, అన్నా నేను రాలేకపోతున్నా, తమ్ముడా నువ్వు నా పక్కన ఉండాలి, నువ్వు నాకు గుడి కూర్చో, నువ్వు ఉంటే నేను ఎక్కడికైనా నేను దిగగలుగుతా, ఎక్కడికైనా పోగలుగుతా అన్న, అట్లయితే కష్టం అన్న నేను అన్నా. తమ్ముడా నువ్వు అయితే ఖచ్చితంగా రావాల్సిందే అంటే దాన్ని విరమించుకొని వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు టీఏజేఎఫ్లో నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మీ అందరి యొక్క దయ వల్ల. నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఎక్కడ ఏ జరిగినా కూడా నా వంతుగా నేను మీకు అండుగా. ఇంకోటి ఇప్పుడు చూసినాము, ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఏ కాన్సెప్ట్ లేని యూనియన్ టీఏజేఎఫ్. ఎందుకంటే వారికి ఉన్న కాన్సెప్ట్ వారు ఒక పార్టీలకు కొంతమంది ప్రలోభాలకు వాళ్ళకి లొంగిపోయి వాళ్ళకు అనుకూలంగా మాత్రమే వార్తా కథనాలు రాస్తున్నారు. ఇప్పుడు జర్నలిజం ఏదంటే జర్నలిస్ట్ అనేది ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మరియు ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలతో మనం వార్తా కథనాలు ప్రచురించడం జరుగుతుంది. వాటిని మనం వెలికి తీస్తూ అవినీతిని బయటకు తీయడం జరుగుతుంది. వాటిని మనం ఎదుర్కోగలిగేంత ఉండాలి తప్ప ఈ పార్టీలకు అనుకూలంగా సంఘాలు పనిచేస్తే వాటిని ఫస్ట్ నుంచి వ్యతిరేకించడానికి ప్రధాన రీజన్. నేను ఒక సర్పంచ్ దగ్గర దెబ్బలు తిన్నా, ఒక వార్తా కథనం రాసినందుకు, జరిగిన అవినీతిని బయటికి తీసినందుకు ఆ ఎమ్మెల్యే కూడా పలానా ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన ఫోన్ చేసి ఆయన నువ్వు ఎవరు చేయవా అదేంటంటే లాస్ట్కి నా సంస్థ తెలంగాణ ఎక్స్ప్రెస్ జిల్లా స్టాఫ్ అని నా సంస్థ యజమానికి ఫోన్ చేసి ఆడించే ఒత్తిడి తీసుకొచ్చింది. నా మీద ఒత్తిడి తీసుకొస్తే ఒకటే చెప్పిన జరిగింది ఇది 100% నా దగ్గర ఎవిడెన్స్ కోర్టుకు నేను వచ్చి నేను ఎవిడెన్స్ చూసుకోగలుగుతా, ఎవరికి నేను ఎవిడెన్స్ చూసలేను. లాస్ట్కి ఆడే నేను వచ్చి చేతులు పట్టుకుంటా ఉన్నా ఇక్కడ తప్పైంది అది అని చెప్తే నేను అట్లా ఉన్నాను. ఆ తర్వాత ఈజీఎస్ మీద బాగా అవినీతి జరుగుతుంది. ఈజీఎస్లో ఉన్నటువంటి అవినీతి ఎక్కడ ఉండదు. ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం ఈజీఎస్ ఫండ్స్ తోటే ప్రతి ఒక్క విలేజ్లలో వర్కులన్నీ ఈజీఎస్తో అనుసంధానం నారే అట్లాంటి వాటి స్కీమ్లతో అనుసంధానం చేశారు. ఆ అనుసంధానంలో ఒక ఎంపీడీఓ ఒక ఈజీఎస్ ఆఫీసర్ వాళ్ళిద్దరే అనుసంధానంతో దగ్గర ఒక 15 నుంచి 20 లక్షల మంది ప్లానింగ్ చేశారు. అధికార పార్టీ పత్రిక ఉన్నది, అది ఏం చేయగలుగుతుంది? రాయడం, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ బయటకు తీసుకున్న తప్ప అవినీతి వాళ్ళు వెళ్ళి తీయలేరు, అవినీతి గురించి వాళ్ళు రాయలేదు. రాయాలంటే ఏం చేయాలి? జరిగిన అవినీతి అని వరుసగా కథనాలు దగ్గర ఒక 15 నుంచి 20 కథనాలు రాశారు. ఆయన ఏం చేయలేదు. ఒక అధికారి ఒక ఎంపీకి నన్ను లోపలికి పిలిపించి 2 లక్షల డీల్ కాదు, నీకు ఎందుకు కావాలి తమ్ముడు ఇవన్నీ 2 లక్షలు ఇచ్చేస్తే తెలుసుకోండి, నాకు డబ్బు శాశ్వతం కాదు. ఆ అధికారి ఎవరైతే ఉన్నాడో సస్పెండ్ చేసేదో నిద్రపోవాలి. ఎందుకనంటే మనం నిజాయితీగా నిక్కిచ్చిగా మనం వార్తలు రాయగలిగినప్పుడు మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, సమాజంలో మనకు పేరు వస్తుంది, సంస్థకు పేరు వస్తుంది, మనకంటూ ఒక స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి ఏ సోదరులైనా అవినీతిని బయటికి తీయండి, వాటన్నిటి మీద వార్తలు రాయండి, అంతే తప్ప ఎవరో బెదిరించిన భయభ్రాంతులకు గురి చేసినప్పుడు మన యొక్క అన్నా ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ టీఏజీఎఫ్ తరఫున మనం ఖచ్చితంగా పోరాడగలుగుతాం. మహబూబాబాద్ జిల్లాలో తప్పకుండా ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యేలా టీఏజీఎఫ్ ఒక అగ్రగామిగా నిలబడేటట్టు మనందరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా, మదిలో నిలిచి మరువలేని జ్ఞాపకంరా, అది మధురాతి మధురమైన తీయదనంరా, అదేరా స్నేహ బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. కులమతాలు చూడదు, ఏ కులతంత్రం చేయదు, కల్మషమయ్యరగదు, అది కడవరకు తరగదు.
పొంగదు ఏ భాగానికి పొంగదు అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము చిరుదీపం వెలిగిస్తే చీకటనే ఉంటుందా చిన్న పాప ఏడిస్తే కరగని మనసుంటుందా చినుకు పడితే చెట్టు చిగురు వేయక ఉంటుందా చెలిమి కడితే స్నేహ చెరిమి చెరగక ఉంటుందా అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకు విడిపోని బంధము సూర్యుడైన చల్లబడును స్నేహమంటేరా ఆ చందమామని నొదిలి చెంత చేరురా అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము జన్మ జన్మకి విడిపోని బంధము సరే వరకు మన పిఏజీ చెప్పి ముఖ్యంగా ఈ పిఏజీలో ఇవ్వడానికి కారణం ఎందుకు అనేది ఈ మధ్యకాలంలో జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల బాధలు ఇలా ఆర్థిక బాధలు ఇవ్వచ్చు ఏరియటువంటి బాధలు చాలా చూసి నేను కోవిడ్ టైంలో సెంట్రల్లో కేంద్రంలో ఉన్న వ్యవస్థ జర్నలిస్ట్ వేరే ఉంది మన స్టేట్లో ఉన్న జర్నలిస్ట్ వ్యవస్థ వేరే ఉంది కేంద్రంలో నాయకులు ఉంటే ఏ మినిస్టర్ జర్నలిస్ట్ ఇక్కడ ఆ విధంగా రెస్పెక్ట్ లేదు విద్యార్థి కావచ్చు ఇక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు ఇది చేసింది ఎవరు మనమే చేసుకున్న ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఆల్ పేపర్స్కు చాలామంది అర్థమైంది ఈ అమలుకోవడం వల్లనే ఈ పీడిఎఫ్ కానీ యూట్యూబ్ కానీ వందలాది మంది ఇంకోటి ప్రతి సమస్యకు మనకి ఈ రాష్ట్రంలో కావచ్చు అక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో కావచ్చు సమస్యలను యథావధిగా ఎవరు రాయక ప్రజా సమస్యలు కరెక్ట్గా తెలియచేయక చాలా 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 ఇష్టమైన పరిస్థితులు మన రాష్ట్రంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక గొప్ప సువర్ణావకాశం అని చెప్పి నేను భావించి పీడిఎఫ్ వాళ్ళు ఇవ్వచ్చు యూట్యూబ్ వాళ్ళు ఇవ్వచ్చు అందరూ జర్నలిస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సో ఆ కేసును తీసుకొని ఈ టీఏజీఏలు తయారు చేసింది ఎందుకంటే తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఒక తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫ్యామిలీగా భావించింది ఈ ఫ్యామిలీలో ఏంటి అంటే నా ఉద్దేశం ఇప్పుడు ప్రస్తుతం మీ ముందు నేను ఒక్కనే నా వెనుక అసలైన శైలి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ప్రస్తుతం డార్క్లో పెట్టిన ఇంతకుముందు నా గురించి రవికుమార్ గారు చెప్పారు రిగార్డింగ్ ఎవరెవరు మన వెనుకాలేదు మన వెనుక 3 టైప్ ఆఫ్ డాక్టర్స్ హోమియో ఆయుర్వేదిక్ హోమియో అలోపతి ఈ 3 డాక్టర్స్ మన యూనియన్లో చాలామంది ప్లస్ అడ్వకేట్స్ జడ్జెస్ క్రిమినల్ లాయర్స్ వాళ్ళు కూడా రెడీ ఉంటారు అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ అలా వీళ్ళందరూ కలిపి సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఛాంబర్స్ కమిటీలో పొలిటికల్ లీడర్స్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద అంటే మన యొక్క ఈ ఎజెండా అందుకు ఎలా ముందుకు పోతుంది కానీ దానికి ఎక్స్పీరియన్స్ ఎవరు బిఆర్ఎస్ సో పొలిటికల్ లీడర్స్ ఆల్ పార్టీస్ ఉంటారు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరితో మాట్లాడినా ఎందుకంటే నాకు వాళ్ళకి అగ్రిమెంట్ అండ్ దేశం నుంచి కాలంటే మనం లేకపోయినా ఇది ఒక జర్నలిస్ట్ పార్టీ అనుకుంటున్నాం కాబట్టి మన సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంతో ఎంత పోరాడినా ఎన్నో పోరాడికి ప్రభుత్వం ఏం చేయగలిగి ఈ సమస్య మనమే చేసుకున్నందుకు ఈ కేజీ చేయడం జరిగింది సో ఈ ముఖ్య ఏజెండా ఏంటంటే ఈ టీఏకి అందరూ అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి అక్రిడేషన్ కార్డు కావాలి పాపం ఇన్ని ఒక అక్రిడేషన్ ఇది ఒక పాలసీ ఇది ఒక గ్రేటెస్ట్ యూనిక్ ఐడియా దీనికి నేను కోరుకునేది ఏంటంటే 582 మండలాల 31 జిల్లాలలో కనీసం మనకు కావాల్సిన ఫస్ట్ స్టేజ్ 1000 మందితో ఎంపీ స్టేడియంలో కావచ్చు హైదరాబాద్లో ఆ మీటింగ్లో నేను నా వెంట ఎవరిలో నేను చాలా పెద్ద పెద్ద మీటింగ్ వస్తాను ఎందుకంటే నేను స్ట్రెంత్ చూపెట్టలేదు మరి వాళ్ళ స్ట్రెంత్ చూపెట్టలేదు చెప్పి ఇంట్లో నేను డాక్ట్లో
మీరు ఒక 1000 మంది మనం హైదరాబాద్కి వస్తే అసలు మన విచారసభ పట్టి చెప్పింది కంపల్సరీ మీకు అర్థమవుతుంది. ఈ 1000 మందిని మీరు ఇప్పుడే వాళ్ళకి చెప్పిన 6 నెలల్లోపు చేయమని చెప్పి నారాయణ గారికి ప్లస్ రవికుమార్ గారికి అదే దుర్గాం గారికి సో 6 నెలలు కనుక మీరందరూ కలిసికట్టుగా ఉంటే మీలో క్లారిటీ ఉండాలి, మీలో ప్యూరిటీ ఉండాలి. అప్పుడు నేను అక్కడ సెక్యూరిటీ ఉండాలి. క్లారిటీ, ప్యూరిటీ, సెక్యూరిటీ అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే ఇప్పుడు జర్నలిస్ట్ ఎవరు కానీ బెగ్గర్ కాకుండా ఒక జర్నలిస్టు ఫిక్కర్లా చేసే తామని చెప్పి నాకు ఆలోచన. జర్నలిస్ట్ ఫిక్కర్లా ఉండాలి, బెగ్గర్లా ఉండాలి. ఎందుకంటే వ్యస్తమైపోయింది. జర్నలిస్ట్ అంటే మొరాలిటీస్ లేవు, వాల్యూస్ లేవు. ఎక్కడ ఎందుకు అంటే ఇంకొకటి మన టీఏజే వాళ్ళ ముఖ్యమైన అనుభవం ఏంటంటే ఎవరు కానీ సోషల్ మీడియా వాళ్ళ గురించి కానీ ఏది కానీ చాలా తక్కువ. అది ఎక్కడ ఏ జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్ అనేవాడు ఒక పోయెట్, మోర్ దెన్ ఏ పోయెట్. పోయెట్ అనేవాడు ఒక రచయిత ఎప్పుడో రాస్తాడు కావచ్చు, ఏడాదికి పుస్తకం కంప్లీట్ కావచ్చు, డైలీ పోయేట జర్నలిస్ట్ వాటి మీ రచన మీ రాతలోనే ఒక స్మూత్ శైలిలోనే ఎదుర్కొని చెప్పబోతాను. ఈ విధంగా ఇది నాకు ఎజెండా. సో మీరందరూ కలిసికట్టుగా ఉంటే మీ అందరినీ కంటికి రెప్పలా కాకుండా మాటిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అడగచ్చు, దాన్ని ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్టు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏది మీ 1000 మంది అయినాక ఆ 1000 మంది అయినాక యూనియన్ ఫెడరేషన్ జరిగింది. అప్పుడు మీకు అర్థమైంది మనం ఏంటంటే ప్రతి ఒక్క పొలిటీషియన్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరు కానీ ఈ టీఏజే కార్డు పెట్టగానే ఎందుకంటే ఇది ఒక సంస్థ కాదు, ఒక శక్తి అని మనం తెలుసుకుంటూ చేయించే బాధ్యత నాది. ఓకేనా? ఇంకా ఇందులో ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ పేపర్ ఎంతమంది ఉంది? ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ వాళ్ళ కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ పేపర్స్ ఉన్నాయా? ఈనాడు, ఆంధ్రజ్యోతి అందులో వాళ్ళకి సపరేట్ యూనియన్ ఉంటుంది. మన యూనియన్ చూసి వేరే ఇన్స్పైర్ కావాలి, యూనియన్ కింద ఉండాలని చెప్పి రాజారు. ఎందుకంటే వీడియో చూస్తారు కూడా వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నాకు అవసరం లేదు, కొడతారు కాపాత్రే. ఆ కాపాత్రకి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఏమైందంటే మీ యొక్క భవిష్యత్తు, మీలో ఉన్న యాంగ్జైటీ, మీరు ఏం చేద్దాం అనుకున్న సొసైటీకి వారిని తీసుకుని వెళ్ళగలుగుతారు. మీ ఉద్దేశాన్ని జరుగుతుంది. సో ఈ డిఏజేఎఫ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క మిత్రునికి, అందరికీ కూడా హెల్త్ పాలసీ ఈరోజు అసలు నేను ఎవరో మీరు తెలవాలి. వాట్ యామ్ నేను ఒక యూనిటీ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా ఆల్ ఇండియా నేషనల్ చీఫ్ సెక్రటరీ. హిందీ స్థాయి నుంచి నాకు ఇంకా 1,31,000 మంది జర్నలిస్టులు. సో వాళ్ళందరూ నేను చీఫ్ సెక్రటరీ. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ సంస్థ. ఇది అందుకే ఏ యూనియన్ ఎలా ఉన్నది, దాని లోతుపాత్రలు ఏంటి అన్నీ నాకు తెలుసు. నేను RNAలో కూడా ఉన్నా. RNAలో సబ్ స్టేట్ మీద ఉంది, ప్లస్ ఈవెంట్ టైప్స్ ఆర్మీ డైరెక్టర్ ఉన్నా. మరి సంస్థలో వివిధ సంస్థలు పనిచేసిన, మధ్యప్రదేశ్లో పనిచేసిన, భోపాల్ కేసరి ఛానల్ ప్రింట్ మీడియా. సో ఈ విధంగా నాకు ఎక్కడెక్కడ జర్నలిస్టు ఆల్ ఓవర్ ఇండియాలో ఏది ఉంది సమస్యలు అక్కడ మన దగ్గర ఓన్లీ మన తెలంగాణలో ఎన్ని సమస్యలు బయట లేదు. అదేవిధంగా ఎందుకంటే తెలంగాణ ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క పేపర్ కూడా లాస్లో నడుస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎందుకు వచ్చింది? టీఆర్పీ రేటింగ్ వీళ్ళందరూ ఛానల్ టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయింది యూట్యూబ్ ఛానల్ ద్వారా. ప్లస్ ఈ ప్రింట్ మీడియా కూడా పడిపోయింది. ఆంధ్రజ్యోతి ఎవరు అన్నీ అవుట్ అయిపోయాయి. సాక్షి కావచ్చు, ఏది కావచ్చు, అందరూ కూడా చెల్లిగా డైరెక్ట్ బోర్డు మీడియా రావట్లేదు. ఎవరు ఇస్తారు కాబట్టి అది ఉద్దేశం తీసుకొని ఇది ఒక మనకు ఒక గొప్ప అవకాశం ఇది.
దీన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజాజీవించక మనం ఉద్యమించద్దు. వేరే వాళ్ళు ఉద్యమిస్తే రాసేవాళ్ళు సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. గవర్నమెంట్తో సంబంధం లేదు. ఈ సమావేశానికి వచ్చినందుకు సోదరులందరూ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి నా విన్నపం ఏంటంటే ఇది చెప్పాక తమ్ముడు అందరూ ఇలాంటి సమస్య జరిగిందని తొలూరు డివిజన్లో ప్రెస్ క్లబ్లు తయారు చేశారు. ఈ అన్యాయాలు జరుగుతున్నాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పేపర్ అనే భేదం వచ్చిందని చెప్పేసి ఒక 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏకచక్రంగా వెళ్తుంటే ఈ కమిటీని వేసి ప్రెస్ క్లబ్గా ఏర్పాటు చేసి యుద్ధంగా పెద్ద రణయుద్ధమైంది. దాంట్లో మేము ఢీకొని ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పెట్టుకొని వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, ఆయన కూడా ఒక బాధపడి నేను పోతా యూనియన్కి ఉన్నారు. చాలామంది వచ్చారు, సిస్టమ్ జరిగింది. నేను చాలా పనులు ఉన్నాను. ఆయన సార్ని చూసిన కాడి నుంచి నాకు ఆ యూనియన్ వద్దు, సార్ కావాలి. ఈ సార్ దగ్గర మాట అంటే చేస్తాడని ఒక మనసు ఎందుకో ఆంధ్ర ప్రసాద్ సార్ తన పిలవడం వల్ల వచ్చి ఇంకొక నెల ఆగుతా. ఎప్పుడో ఆ మాట గురించి అంటే ఎలా జరుగుతుంది చూడాలి కొద్దిగా. అప్పుడే యూనియన్ వేసుకొని అధ్యక్షుని ఈయన తయారు చేస్తే బాగుంటుంది అనుకొని ఒక నెల రోజులు నేను జరిపించుకుంటూ వచ్చాను. ఇక మించిపోయింది లేదని ఈరోజు టైం పెట్టుకున్నాం. కనుక దయచేసి సార్ మీరు అన్న మాటలు మా అమ్మల్ని కాపాడుకుంటే ఈ వెంట మీ ఉన్నట్టు 100% మీకు అందరూ వస్తారు. మళ్ళీ మీటింగ్లో సార్ ఇప్పుడు కొంచెం మీరు అశ్రద్ధ కొంచెం నర్వస్ అయ్యారు. జనం మీకు ఒక నాయకుడికి ప్రజాపడాలి. కనుక మళ్ళీ మీటింగ్లో మీకు మేము ఈ జిల్లాలో నుంచి ఎంతమంది వస్తారని తర్వాత మా ఒక్కొక్కరు